నగరంలో చినుకు పడితే చాలు రోడ్లు కాలనీలు అన్ని చెరువులను తలపిస్తూ ఉంటాయి. దానికి తోడు మ్యాన్ హోల్స్ పొంగడంతో మురుగునీరు ఇళ్లలోకి చేరడం సర్వసాధారణం. మరోవైపు జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎక్కడ పడితే అక్కడ చెత్త పెరిగిపోతోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై పారుతున్న మోరీలు చెల్లాచెదురుగా ఉన్న చెత్త వల్ల అనేక అంటువ్యాధులు వస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. చినుకు పడితే చాలు నగరం మొత్తం నరకంలా మారిపోయింది. రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే చెత్తా చెదరంతో రోడ్డు మీద మొత్తం టోల్గా వాహనదారులకు కూడా ఇబ్బందిగా మారుతుంది. మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ చెత్త కంపు వలన పక్కనే ఉన్నటువంటి షాప్ వాళ్ళు షాపులు నిర్వహించుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ యొక్క చెత్తని మనం చూస్తున్నాం మొత్తం టోటల్గా రోడ్డు మీదనే. ఎక్కడ చూసినా కానీ వాహనదారులు కూడా ఇక్కడ అయితే ముక్కు మూసుకొని పోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. పెద్ద ఎత్తున చెత్త మున్సిపల్ అధికారులు కూడా ఈ యొక్క చెత్తను తరలించడంలో మొత్తం టోటల్గా కూడా అయితే ఈ యొక్క మొత్తం ఎందుకు చేస్తున్నారంటూ కూడా కాలనీవాసులు అంటున్నారు. నిన్ననే మనం చూసినాం అయితే కృష్ణానగర్లో అయితే కిషన్ రెడ్డి వచ్చి కూడా ఆ కాలనీ వాసుల యొక్క కంప్లైంట్ తీసుకున్న తర్వాత కిషన్ రెడ్డి కూడా మాట్లాడుతూ కమిషనర్కు కూడా ఫోన్ చేయడం జరిగింది. ఈ యొక్క చెత్త ఉండడం వలన వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏదైతే షాపులు ఉన్నాయో అయితే ఈ యొక్క షాపులు అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. వాళ్ళు పక్కనే ఉంటున్నారు. అయితే మలేరియాలు అన్నీ కూడా వస్తూ ఉన్నాయి అంటూ కూడా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మనతో పాటు కొంతమంది మాట్లాడడానికి ఇక్కడ ఉన్నారు. చూద్దాం అన్న, దయచేసి చెప్పండి, ఎన్ని రోజుల నుండి ఈ పరిస్థితి ఉంది, మరి ఏంది అధికారులు పట్టించుకోవట్లేదా? నిన్న కిషన్ రెడ్డి కూడా వచ్చేసి అయితే కృష్ణానగర్లో పర్యటించారు. పబ్లిక్ కంప్లైంట్ చేసిన నేపథ్యంలో కమిషనర్కు కూడా అయితే ఫోన్ చేయడం జరిగింది. దీనిపైన ఏ విధంగా స్పందిస్తారు? మరి నా పేరు రాజేష్ అండి, లోకల్ వర్తక వ్యాపారం ప్రెసిడెంట్ని. నేను సుమారుగా ఇక్కడ 200 నుంచి 250 మంది వ్యాపారస్తులు ఉన్నారు. మార్కెట్ పెట్టినప్పటి నుంచి ఇక్కడ వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్లకు ప్రధానమైన సమస్య ఏంటంటే ఈ చెత్త సమస్య ఒకటి, వాటర్ సమస్య ఒకటి. చెత్త మాత్రం రోజు ఎత్తుతున్నారు, కానీ అది రోజు పేరుకుపోతుంది. మేము కొన్ని డస్ట్బిన్స్ పెట్టుమన్నాము, అది పెట్టట్లేరు. మీరు చూడొచ్చు ఇక్కడ పబ్లిక్ యూరినరీ పక్కకే టాయిలెట్ ఉంది, యూరినరీ పక్కకే చెత్తకుండి, ఇక్కడ పక్కకి షాప్ ఉంది, షాప్ పక్కకే చెత్తకుండి. ఈ చెత్త ఏమవుతుందంటే రోడ్డు మీదకి వచ్చేస్తుంది. అధికారులకు జోనల్ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది, అందరికీ చెప్పడం జరిగింది, మున్సిపల్ అధికారుల దగ్గరికి వెళ్ళడమైంది. ఎస్ఎఫ్ఐలు కూడా ఎంత అని వాళ్ళ చేతులలో ఉన్న సాయశక్తుల వాళ్ళు ప్రయత్నిస్తారు, కానీ ఇది మాత్రం రెక్టిఫై కావట్లేదు. ఇంకోటి మెయిన్ వాటర్ ప్రాబ్లం. మీరు ఏదైతే చూస్తున్నటువంటి డివైడర్ ఉంది, పాత డివైడర్ చాలా మంచి డివైడర్ ఉంది. ఆ డివైడర్ని జిహెచ్ఎంసీ కావాలని కూలగొట్టి పబ్లిక్ రెవెన్యూ మొత్తం వేస్ట్ చేసింది. ఇంతకుముందు ఉన్నటువంటి డివైడర్లు కింద హోల్స్ ఉండే మాకు. ఇది మైదీపట్నం నుంచి మొత్తం ఫ్లోట్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి మార్కెట్లో ఉన్న నాలాలోకి వాటర్ వెళ్తుంది. మైదీపట్నం చౌరస్తా నుంచి వచ్చే డౌన్ వాటర్ ఇక్కడ హోల్స్ పెద్ద రంధ్రాలు ఉండే, అందులో నుంచి వాటర్ మార్కెట్లోకి వెళ్ళే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఒక వాన వస్తే ఇండ్లు మునిగిపోయే పరిస్థితి అయిపోయింది. ఇది మా పరిస్థితి. ఈ షాప్ వాళ్ళు ఇక్కడనే 30 ఏళ్ళ నుంచి దందా చేస్తారు. ఇక్కడ అస్తమానం ట్రాఫిక్ వాళ్ళు వస్తారు, వాళ్ళ మీదనే ఎత్తేస్తారు. మున్సిపల్ వాడు వస్తాడు, వాళ్ళ మీద సో కాల్డ్ మానవాదులు వస్తుంటారు రోడ్ల మీద. ఎవడు చూడు వాడు ఫోటోలు తీసి ట్విట్టర్లో పెడతాడు, కానీ వచ్చి సేవ చేసినోడు ఎవడు లేడు. అట్లా ఫోటోలు తీసిన సోకాళ్ళు మానవతావాదులు ఉన్నోళ్ళు వచ్చి ఇక్కడ ఏదైనా ట్రాఫిక్ సమస్య ఉన్నా, ఏదున్నా, వాటర్ సమస్య ఉన్నా, చెత్త సమస్య నిలబడి సేవ చేయాలి. అది లేదు. ఇంట్లో కూర్చొని ఏదో ఫోటో పెట్టి ట్విట్టర్లో పెట్టేసరికి వీళ్ళు గవర్నమెంట్ వచ్చి రియాక్ట్ అయిపోయి గరీబుల మీద కడుపు మీద కొట్టడము, వాళ్లకు పక్కా దుకాణాలు ఇస్తున్నారు. అది లేదు. ఈ రోడ్డు మీద చెత్త ఇట్లనే ఉన్నది, వాటర్ ఫ్లోటు అట్లనే ఉన్నది. ఖాళీ ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తుంది గవర్నమెంటు. ప్రజాధనాన్ని వేస్ట్ చేయడం తప్ప పర్మనెంట్ సొల్యూషన్ లేదు మా దగ్గర. ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉపాధి ఇచ్చి వాళ్ళకు కూడా ఇన్వాల్వ్మెంట్ తీసుకోవాలి. మీరు ఇక్కడ చెత్త ఉండొద్దు, అది ఉండొద్దు, వాళ్ళది ఒక సంఘం ఉన్నది, వాళ్ళతో కూర్చొని మాట్లాడి ఇది ఎట్లా నీ క్లీన్ చేయాలి, ఏం చేయాలి అది మాట్లాడాలి. ఆ ట్రాఫిక్ వాళ్ళు వస్తారు, ఇలా సామాన్ ఎత్తుకోవా, మున్సిపల్ వాళ్ళు వచ్చి ఛాలెంజ్లు గవర్నమెంట్కి ఛాలెంజ్లు పోతాయి, అన్నీ పోతాయి. మళ్ళీ కూడా మా మీద కడుపు మీద కొట్టే ప్రయత్నం చేస్తుంది. మెయిన్గా ఇది చెత్త మొత్తం ఇక్కడ నుంచి తొలగించాలంటే ఎలాంటి సజెషన్ చేయాలి? చెత్త మొత్తం ఇక్కడ నుంచి తొలగించాలంటే ఇప్పుడు మాకు పక్కన ఈ మార్కెట్ లోపలనే ఒకటి మాకు డంపింగ్ యార్డ్ ఉంది. ఈ చెత్తను అందులో ట్రాన్స్ఫర్ చేయాలి. మేమన్నాం మార్కెట్లో సఫిషియంట్ ప్లేస్ ఉన్నది, లోపల బిన్స్ పెట్టండి, ఇక్కడ నుంచి దారి ఇవ్వండి. ఇక్కడ నుంచి దారి ఇచ్చి అక్కడ చెత్త లోపలికి వేసుకుంటే మాకు రోడ్డు క్లియర్ ఉంటుంది. మార్కెట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తలే, అది మానెత్తినొప్ప. అధికారులు తలుచుకుంటే ఎంతసేపు మేయర్ గారే మెంబర్ ఉన్నారు దానికి. మేయర్ గారు ఎంతసేపు తలుచుకుంటే, విజయలక్ష్మి గారు తలుచుకుంటే 2 బిన్స్ వెనకబడేయాలి. సఫిషియంట్ ప్లేస్ అక్కడ ఖాళీ ఉంది. అక్కడ ఉట్టిగా టమాటాలు ట్రే పెట్టి మార్కెట్ని బ్లాక్ చేస్తున్నారు. అక్కడ అదొక సొల్యూషన్ ఉన్నది ఒక సొల్యూషన్. అది ఆ చెత్త అక్కడ లోపల పడేసిరంటే అక్కడ నుంచి అక్కడ డంపింగ్ యార్డ్కి తీసుకెళ్తారు.
దానివల్ల మనకు ఎన్విరాన్మెంటల్ మంచిగా ఉంటుంది, డంపింగ్ యార్డ్ నుంచి మనకు గ్యాస్ వస్తుంది, కరెంట్ ఉత్పత్తి అవుతుంది, అన్నీ అవుతుంది. అది చేస్తారు కానీ రోడ్ల మీద పడేస్తున్నారు, ఎవరికి పడతానే కమ్ముకుంటున్నారు. రామ్కి వాళ్ళు వచ్చి ఏం చేస్తారండి? వాడు వచ్చేది వారంకి ఒకసారి, వారం వరకు ఈ చెత్త ఉండాలి. పక్కకున్న డంపింగ్ యార్డ్లకు పంపిస్తే అయిపోతుంది కదా. అడ్జసెంట్ 10 అడుగులు వేస్తే డంపింగ్ యార్డ్ ఉంది, దానికి పంపించరు. ఇది మా ప్రాబ్లం సార్. లాస్ట్ అధికారులకు ఎప్పుడన్నా చెప్పి చూసారా ఇక్కడ ఈ చెత్తని తొలగించడం కొరకు ఇక ప్రత్యామ్నాయంగా ఏదైనా అయితే చెత్త బుట్టిలు కానీ ఏదైనా పెట్టమని ఎప్పుడన్నా అడగడం జరిగిందా? వాళ్ళు ఏమంటున్నారు? మాకు ఇంతకుముందు గుడ్డి మల్కాపూర్ కార్పొరేటర్ బంగారు ప్రకాష్ గారు ఉండండి. అప్పుడు ఉన్నప్పుడు డైలీ మాకు చెత్తలు వేస్తుండే. ఇప్పుడు దురదృష్టశాతము మాకున్నటువంటి లోకల్ కార్పొరేటర్ దేవర కరుణాకర్ గారు స్వర్గస్థులు అయినారు. అప్పటి నుంచి మాకు ఇక్కడ కార్పొరేటర్ అనేటోరు లేరు. అప్పటి నుంచి అయితే ఇక్కడ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు పట్టించుకుంటలేరు, ఏం చేస్తలేరు. ఆల్రెడీ మేము ఎన్నోసార్లు వార్డ్ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏదో మారుగా నెలకు ఒకసారి వచ్చి చెత్త ఎత్తిపోతామంటే కాదండి. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఒకటే, ఈ చెత్తని డంపింగ్ యార్డ్లోకి తీసుకెళ్ళాలి. లేకపోతే మార్కెట్లో ఒక 4 బిన్స్ ఏర్పాటు చేయండి. ఇప్పుడు వాళ్ళ రిక్షాలు ఉన్నాయి, మున్సిపల్లో రిక్షాలు ఉన్నాయి, ఏరియా వైజ్ చెత్త కలెక్షన్ చేసుకొని వస్తాడు. వాడు ఈడేసేది డైరెక్ట్ డంపింగ్ యార్డ్లో వేసుకుంటే అయిపోతుంది కదా సార్. అదొక సొల్యూషన్ ఉంది. వాళ్ళది ఒక 20 రిక్షాలు వస్తాయి. అదే చెత్త, ఇది లోకల్ పబ్లిక్ది కాదు, ఇది వాళ్ళే వేస్తారు ఇది చెత్తని. ఇది తీపిచ్చేస్తే అయిపోతుంది సార్. ఆ రిక్షా వాళ్ళని డైరెక్ట్ డంపింగ్ యార్డ్కి పంపించే ప్రయత్నం చేయండి మీరు. ఓకే, అయితే మీరు చెప్పండి. ఈ దాని నుండి వ్యాధులు గిట్ట వస్తున్నాయి, సీజనల్ వ్యాధులు కూడా వస్తున్నాయి కాబట్టి ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలంటే సార్, రోజు ఇక్కడ అందరూ చెత్త వేస్తున్నారు సార్. కొంచెం ఏదైనా డంపింగ్ కానీ లేదంటే ఒక డబ్బా కానీ బాక్స్ లాంటిది కానీ ఏర్పాటు చేస్తే అందులో వేస్తారు, కింద వేయరు. ఇలా కింద వేసుట్లా ఎట్లయితుంది సార్? చూడండి, మీరే చూసి మీరు ఒక బాక్స్ కానీ డ్రమ్ కానీ పెడితే దాంట్లో చెత్త వేస్తారు. దానికి మనము ఏమైనా చేయగలుగుతాం. ఇట్లా ఏం బాక్స్ లేదు కాబట్టి కింద వేస్తున్నారు. ఇట్లా అధికారులకు కానీ ఎప్పుడైనా చెప్పి చూసారా? అధికారులకు కానీ ఇప్పుడు స్మెల్ వస్తుంది కదా, రోడ్డు పైన పోతుంటేనే స్మెల్ వస్తుంది కాబట్టి వ్యాధులు కూడా వచ్చినాయి సార్. ఇప్పుడు మా అబ్బాయి 104 ఫీవర్, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఏమైంది? 104 ఫీవర్, జ్వరం. దీనివల్ల వచ్చింది. ముందే ఉంటాం, మేము ఇక్కడనే ఉంటాం. హాస్పిటల్ ఇప్పుడు కావాలంటే మీరు రండి, చూపిస్తాను. 104 ఫీవర్. అయితే ఖచ్చితంగా ఈ చెత్తని ఇక్కడ నుంచి తొలగించాలి. చెత్త వలన అంటు రోగాలు వస్తున్నాయి, మలేరియాలు కూడా, దోమల ప్రాబ్లం వలన మలేరియాలు వస్తున్నాయి. మా అబ్బాయి కూడా ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడంటూ కూడా, హాస్పిటల్లో ఉంటున్నాడు, అడ్మిట్ అయ్యాడంటూ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మున్సిపల్ అధికారులు చొరవ తీసుకొని ఈ యొక్క చెత్తని ఇక్కడ నుండి తొలగించే ప్రయత్నం చేయాలి. లేదంటే ప్రత్యామ్నాయంగా ఆ చెత్తను వేసే బుట్టలన్న పెట్టాలి, లేదంటే డంపింగ్ యార్డ్కు తరలించే ప్రయత్నం అన్న చేయాలి. అదేవిధంగా ఈ యొక్క మోరీ ఏదైతే ఉంటుందో ఈ యొక్క డివైడర్ పెట్టడం వలన ఈ యొక్క మోరీ నీళ్ళను కూడా ఇక్కడే జామ్ అవుతున్నాయి. కాబట్టి వర్షాకాలంలో అధిక సంఖ్యలో ప్రాబ్లం ఏర్పడుతుంది, వాహనదారులకు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి చెత్తను అయితే ఇక్కడ నుంచి తొలగించాలి మొత్తం. అదేవిధంగా ఈ యొక్క ఏదైతే కాలువ ఉందో, మురుగు కాలువ ఉందో, ఆ సమస్యను కూడా పరిష్కరించాలని చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.